కాబట్టి అలాంటి తాగుబోతులకి ఎన్నో కొంపలు మునిగిపోతున్నాయి. కాబట్టి ఇది రోజుకు మూడు పూటలు తోడితే ఆ తాగుడే మానేస్తారన్నమాట. కారణం ఎందుకు ఇప్పుడు యేసుని నమ్ముకుంటే మానేయట్లేదు వీళ్ళు. అంటే ఇప్పుడు చర్చిలో ఉన్న క్రిస్టియన్స్కి తాగుడు మాండా ముందెత్తున్నాడు వీడు. నీ గిన్నెలో ఉన్న సర్దిపువ్వు నాకు పెట్టమ్మా, నీకు ఆకలి కాకుండా ముందెత్తా అన్నాడంట. అంతే. ఇది చూసారా, అక్కడ వీడు వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళ యేసుకి ప్రార్థనలకి పవర్ లేదని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. అంతే. యేసుని నమ్ముకుంటే ఎంతోమంది తాగుబోతులు మారిపోయారు, అవి మారిపోయారు, ఈజీ రిపోయిన కాకం కబుర్లు చెప్తారు కదా. మా అడుగులోనే 3000 మంది తాగుబోతులు మారిపోయారు. దేవునికి స్తోత్రం. ఇది ముందు ఆయుర్వేదం మందుకి యేసుకు చేత కాని పని ఆయుర్వేదం చేస్తుంది. యేసే మార్చాడు. దేవునికి మళ్ళీ బ్రాండింగ్ ఇది చూడండి. యేసుకు సంబంధం లేదు కానీ బ్రాండింగ్ చేస్తున్నాడు. గొప్ప ఆయుర్వేదం కూడా నా రోగాన్ని తీయలేదు. అంటే ఈ బిజినెస్ డోకా లేకుండా మీకు పనిచేస్తుందని చెప్తున్నాడు, కానీ నన్ను కాపాడలేకపోయిందని చెప్తున్నాడు. అదే సహజంగా నా తండ్రి రాంబోతే కన్నా పెద్ద మాంత్రుడు కాబట్టి నా ముందు పెద్ద మంత్రం ముగ్గేసి ఆ ముగ్గులో నన్ను కూర్చోబెట్టి బూడు తీసుకొచ్చి నా మోకను కొట్టాడు. కోడిగుడ్లు పిండి నా మోకను కొట్టాడు. నిమ్మకాయలు పిండి నా మోకను కొట్టాడు. 2 నల్ల కోడి పెట్టలని అడ్డంగా నరికి ఆ రక్తం తీసుకొచ్చి నా మీద పోసాడు. చండాల వాసన కంపు. వీడి దగ్గరే వచ్చింది వాసన. వీడి దగ్గరే గబ్బు అని చెప్పాడు. మళ్ళీ వీడి దగ్గర మళ్ళీ ఇప్పుడు ఇంకో డౌట్, వీడు ఇంత గబ్బు భరించలేని వాసన అని చెప్పాడు కదా, వీడికి ఫుడ్ ఎవరు పెట్టారు? ఎవరో వండుకుని ఏదో పెట్టాలి కదా, తీసుకెళ్ళాలి కదా, వీడికి మంచినీళ్ళు ఇవన్నీ ఇవ్వాలి కదా. ఎవరో దగ్గరికి రాలేనంత భయంకరమైన వాసన ఉండి వీడు ఎట్లా బతికాడు అసలు? మంత్రాలు తంత్రాలు కనుగడు చేతబడు కాశ్మీర క్షుద్ర శక్తులు ప్రయోగం చేసి 2 దెయ్యాలని మంత్ర కనుగడు కాశ్మీర ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రతంత్రాలలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఆయన తెలియదు, అందుకే చెప్పలా. 2 దెయ్యాలని పిలిపించి నన్ను బాగు చేయమన్నాడు. కల్లో దెయ్యం కదమ్మా, 2 దెయ్యాలు కవర్ పెట్టాడు. వచ్చాయి దెయ్యాలంటే మా నాన్న ఆంబోతం కన్నా ఫ్రెండ్లు అంట. ఫ్రెండ్లు పిలిస్తే వచ్చేసినాయి. వా తల్లారా కాసుకల్లారా వర్ర కుర్రే అంటే వచ్చేసి నన్ను చూస్తున్నాయి. నేను ఆటను చూస్తున్నాను. నేను చూసి మీరు నమ్మండి నమ్మకం నాకెందుకు, నేను చూసి ఇది మనకి చూసిన దెయ్యాలు ఒరిజినల్ దెయ్యాల జుట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. బేబీ కటింగ్ ఉండదే, ఇక్కడ దాకా ఉంది. నా జుట్టు ఇక్కడ నుంచి నా మోకాల దాకా ఉంది. 2 దెయ్యాలు నన్ను చూస్తున్నాయి, నేను దెయ్యాలను చూస్తున్నాను. ఆ దెయ్యాలకి మా నాన్న నా గురించి ఏం చెప్తున్నాడంటే, దెయ్యాలారా నా ఫ్రెండ్ దెయ్యాలారా, దెయ్యాలు బాగు చేస్తే పాడు చేస్తాయా? గట్టిగా చెప్పండి, మీకు దండం పెడతాను. అత్తా కోడల్లో పిచ్చ కొట్టుకుంటా కారణం ఎవరు? దెయ్యాలా? పెళ్ళైన కొత్తలో ఇవి నాకు అత్త కాదు, మా తల్లి, మా అమ్మి. ఇవి నా కోళ్ళ కాదు, నా కూతురు. ముప్పల బావుల కంటే పోయారా? బాగా గుర్తొచ్చాడు మీకు, బాగా కంపేర్ చేశారు. సంసారం లేనాడు సరసాలు ఎక్కువ అంట. బాగుంది. డాక్టరు అని అంత ప్రేమగా ఉన్నోళ్ళు టైం వచ్చినప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడు? అసలు ఆ మొహంలో హావభావాలు ఇది అసలు చూడలేమండి బాబోయ్. అత్త కోడల్లో బలహీనపరుస్తున్న దైవ శక్తులు యేసునామములో కాలిపోనుగాక. విడిపోయిన అత్త కోడల్లో ఈ సభల ద్వారా కలిసిపోదురుగాక. అంటే ఇప్పుడు ఇక అత్త కోడలందరూ కలిసిపోయి ఈ రోజు నుంచి ప్రపంచంలో అత్త కోడలు తనుకోరు, అయిపోయింది. వీడు ఒక మాటతో చెప్పేసి అత్త కోడలు కొట్టుకోవడానికి దైవ శక్తులు ఏంటండి అసలు కారణం? అసలు ఈ మీటింగ్లోనే ఏ అత్త వచ్చి కోడల్ని ఏమే వంట చేయకుండా ఈ గుర్రప్పగాడి సాక్ష్యం అంటున్నావు 2 బీకిద్ది ఎక్కడో. ఈ దొంగ సాక్ష్యాల వల్ల అత్త కోడలు తగులవుతాయి. అసలు ఆ దెయ్యాలు నన్ను చూస్తున్నాయి, నేను దెయ్యాలను చూస్తున్నా. ఎప్పుడు దెయ్యాల జుట్టు ఎక్కడికి ఉంది, నా జుట్టు ఎక్కడికి ఉండేసరికి దెయ్యాలు నన్ను చూసి మా జుట్టు ఇక్కడ దాకా, ఈడు జుట్టు అంత ఉందా, నా జుట్టు దెబ్బ వాసన దెబ్బ తట్టుకోలేక దెయ్యాలే పారిపోయింది. ఇది ఏంటంటే ఎలా ఉంది, మనం చిన్నపిల్లల్ని కొంచెం మాట వినేలా చేసుకోవటానికి, లేకపోతే వాళ్ళని ఏడుస్తుంటే డైవర్ట్ చేయడానికి ఒక బూచోడి కథలు, ఇలా కొన్ని చందమామ కథలు చెప్తాం కదా, అలా చెప్తున్నాడు. చిన్నప్పుడు మా తాతయ్య కూడా ఇలాగే చెప్పేవాళ్ళు కథలన్నీ. అంటే ఎదురుగా ఉన్నోళ్ళు ఆ చిన్నపిల్లల స్థాయికి మించి వాళ్ళకి అంత సీన్ లేదు అనే కదా వీడి ధైర్యం. అంతేగా. అయితే దెయ్యాలు అనేది ఒకవేళ ఉంటే
అభౌతిక శక్తులు అయ్యి. అవును. అభౌతిక శక్తులు భౌతికంగా ఈడు జుట్టు చూసి ఈడు స్మెల్ అంటే దెయ్యాల స్మెల్ చూస్తాయా, వాటికి ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? అసలు నేను అనుకోవడం ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొద్దిసేపు ఇటు చేసే కామెడీ విని నవ్వుకుందాం అనుకుంటారు కొంతమందికేమో అంత అసలు ఆ జ్ఞానము ఆ విచక్షణ కూడా ఉండకపోవచ్చు. చాలా మందికి ఉండదు, నిజం అనుకుంటారు. ఇప్పుడు ఇది నిజం అనుకుంటారా? 90% వాళ్ళే ఉన్నారు. అందుకే గొర్రెలు. అయ్యో, లేకపోతే అసలు ఇంత నాటకం ఎట్లా నడిచిద్ది వాళ్ళది? నేను ఇంకా వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళు చెప్తున్నారు కదా అని వదిలేస్తారేమో అనుకుంటున్నా. అదే స్టాండప్ కామెడీ షో అండి ఇది అన్న. అది అలాగే ఉంది, స్టాండప్ కామెడీ షోనే కదా. మనకి ఎలా ఉంది, వాళ్ళకి కాదు. వాళ్ళు చెప్తుంటే ఇలా గొప్పవాడు కామెంట్లు పెడుతున్నారు. ఈ రాత్రి వీడు రాత్రి అంటున్నాడు పొన్నమ నాకు సినిమాలోగా ఏం చెప్తాడా? ఏం చెప్పడు. నిజంగా దెయ్యం రూపం, ఒరిజినల్ దెయ్యం రూపం ఎలా ఉంటుందో చెప్పాలని చాలా ఆశగా ఉంది. కానీ ఇప్పుడు తెలిసింది ఆ ముసలమ్మ గారు కళ్ళు. ఇప్పుడు దాకా నా కోసం కళ్ళు మూసుకొని ప్రాణం చేస్తున్నాను అనమాట. ఆవిడ నిద్రపోతుంది అంటే నిద్రపోయే వాళ్ళ లేపడానికి దెయ్యం కథలు చెప్పాడా? అంటే ఈ సొల్లు వెళ్ళాక నిద్ర వచ్చేసింది చాలా మందికి అప్పటికే. మరి ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు వాళ్ళకి పాపం. ఇంకొకటి సేమ్ ఇదే స్టోరీ ఇంకొక వీడియోలో కూడా ఇలాగే చెప్పాడు. ఈ రోజు రాత్రి పూట ఇప్పుడు నేను దయ్యం అసలు రూపాన్ని నేను చెప్తే మీరు దడుచుకుంటారు అన్నది ఎక్కడికి వెళ్ళిన అదే చెప్తున్నాడు. అసలు స్క్రిప్ట్ రాసుకుని ప్రిపేర్ అయ్యాడు. ఈ సాక్ష్యం చెప్తే మన పాస్టర్ గారు చెప్పారు వీడిని మేసాల గొరప్ప కానీ పిలిపించారంట. ఏది మన సత్యబాబు గారు, ఎలీషా సత్యబాబు గారు, ఎక్స్ పాస్టర్. వీడితో సాక్ష్యం చెప్పించడానికి ఆయన కూడా పిలిపించారంట ఒకసారి వాళ్ళ చర్చికి. వీడికి మొత్తం 3 రోజులు ప్యాకేజ్ ఉంటుందంట. 3 రోజులకి 12,000 ఇచ్చారంట అప్పట్లో. 12,000 అంటే రోజుకి 4,000 లెక్కన ఒకటే సాక్ష్యం. అంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు 30,000 తీసుకుంటున్నాడంట 3 రోజులు. ఏమన్నా బిజినెస్ అసలు ఇది? మరి అదే కదా ఇప్పుడు రోజుకు 10,000 సంపాదన. మరి అందుకే ఇప్పుడు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళకి. ఎందుకు పెడతారంటే ఇలాంటి సాక్ష్యాలు జనరల్గా పాస్టర్లు పిలిపిస్తారు. ఎందుకు? పాస్టర్లకి వాళ్ళకి నమ్మకం ఉండదు. అంటే వీళ్ళని మనం గ్రిప్పులో పెట్టుకోగలుగుతున్నామా లేదా, వీళ్ళు కొంతమంది ఇందులో ఎవరికైనా అనుమానాలు వస్తున్నాయా, మనం చెప్పే మాటల వల్ల వాళ్ళు హిప్నటైజ్ అవుతున్నారా లేదా అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది. బైబిల్ మీద మళ్ళీ విశ్వాసం పోయిద్దేమో అంటే చాలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ కింద వీళ్ళని పిలిపించి ఇక లాజికల్తో పని లేకుండా వాళ్ళని రౌండప్ చేసి కట్టి పడేయడానికి అనమాట. వీళ్ళని పిలిపించి వీళ్ళతో కొన్ని బెదిరింపులు, మీరు నిజమైన దేవుని వదిలేస్తే మీకు అయ్యి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి, నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరిగాయి అని చెప్పి ఇలా వాళ్ళని ఎడిషనల్గా వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవడానికి ఇలాంటి సాక్ష్యాలు చూపిస్తారనమాట పాస్టర్లు. వామ్మో, అసలు ఈ లోపల పెద్ద స్ట్రాటజికల్గా నడుస్తుంది ఇదంతా. మళ్ళీ అవసరమైతే వీళ్ళతోనే దశంభాగాలకు సంబంధించి బెదిరింపులు కూడా ఇప్పిస్తారు. వాళ్ళు బెదిరిస్తే బాగోదు కదా, మీరు మీ పాస్టర్ గారికి దశంభాగాలు ఇవ్వకపోతే దేవుడి కోపం వచ్చిందని ఇలాంటి వాళ్ళతో చెప్పిస్తారు. ఓ వినండి, చర్చిలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు మీరు చూసుకోండి ఇలాంటివి. మరి వాళ్ళు 30,000 ఇన్వెస్ట్ చేస్తారని ఊరికే చేస్తారు పాస్టర్. అవును, 30 పెడుతున్నారు అంటే 3 రోజులకి వాళ్ళకి ఒక 3 లక్షలు వచ్చేసి ఉండాలి. 3 లక్షలు 10 టైమ్స్ ఏదైనా సరే. అయితే అటు 10 లేకపోతే ఇటు 10 అంతే. ఇప్పుడు మరి మన ఎలీషా పాస్టర్ గారు చెప్పారు, పిలిపించారని చెప్పారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు చెప్పింది అబద్ధాలు అన్నట్టుగా చెప్తున్నారు ఆయన, అది నిజమేనా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి అసలు వీళ్ళ మీద? వాళ్ళకి కొంత తెలుసు, కొంత మసాలా ఉంటుందని. అంత అబద్ధమని. అంత అబద్ధమే, కొంత మసాలా కాదు కదా, అసలు అంతా మసాలానే. వాళ్ళకి తెలిసింది అంత అబద్ధమని. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ మార్కెటింగ్ నిలబెట్టుకోవటం కదా, అంతే. మనస్సాక్షి లేదు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు ఎట్లా జస్టిఫై చేసుకుంటారంటే, విశ్వాసుల్ని మనం విశ్వాసం కాపాడటానికి కొన్ని చెప్తాం, తప్పేముంది? అబద్ధం ఆడైనా కూడా విశ్వాసం నిలబెట్టుకోవాలి, బైబిల్లోనే ఉంది. నిత్యజీవం ఇంపార్టెంట్ మనకి, ఇన్ని అబద్ధాలన్నా నిత్యజీవానికి వాళ్ళు నడిపించడమే అని అట్లా జస్టిఫై చేసుకుంటారు. అమ్మో, అసలు ఇంత క్లియర్గా అబద్ధాలని తెలుస్తుంది, ఆ అబద్ధానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది.